ఫస్ట్ వీక్ రావడం ఎలా అనిపించింది? కొద్దిగా డిసప్పాయింట్మెంట్‌గా ఉంది. అంటే అర్థమయ్యే లోపలే అంటే వన్ డేలో నామినేషన్స్ ఉంటాయి. వన్ డేలోనే అన్నీ డిసైడ్ అవుద్దని అనుకోలేదు. అదొక వన్ డే మ్యాచ్ లాగా అనిపించింది. నేనేమో టెస్ట్ మ్యాచ్ లాగా ఆడదాం అనుకున్నాను. తెలుసుకునే లోపలే అసలు గేమ్ ఏంటి? ఎట్లుండాలి? ఎట్లా ఆడాలి? తెలుసుకునే లోపల బయటికొచ్చా. ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? రిగ్రెట్ ఏం లేదు. నేను నేను నా లెక్కే ఉన్నా. ప్రిపరేషన్ ఏం చేసుకొని ఎళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు నామినేషన్స్ వన్ డేలో ఉంటాయని. అలా ఉంటాయని ముందే తెలిస్తే కొద్దిగా నేను కొన్ని జాగ్రత్తలు పడేదాన్ని. సో, ఈ వారం అయితే సేఫ్‌గా ఉండేదాన్ని. అంటే కిచెన్‌లో ఉండడం మైనస్ అయిందంటారా? ఫస్ట్ వీకే కిచెన్ అన్న పెద్ద టాస్క్ తీసుకోకుండా ఉండాల్సిందేమో. అదే ఒక పెద్ద మైనస్. నేను కూడా వాళ్ళలాగా వెనకాల నుండి శుభ్రంగా హెల్ప్ చేస్తూ, నా పనులు నేను చేసుకొని ఉంటే చాలా సేఫ్ జోన్‌లో ఉండేదాన్ని. ఖచ్చితంగా 3, 4 వారాలు ఉండేదాన్ని. బట్ పెద్ద టాస్క్ అది కుది బండనే చెప్పుకోవచ్చు. ముళ్ళ కిరీటం. అంటే ఎక్కువగా జనాలకి అక్కడ రీచ్ అయ్యాను. అట్ ద సేమ్ టైమ్ తొందరగా బయటకి రావడానికి కూడా కారణమయ్యాను. వెనకాల ఉంటే కనపడేదాన్ని కాదు. బట్ యాహ్! సో, నిఖిల్ వల్లే బయటకొచ్చారని ఏమైనా ఫీల్ అవుతున్నారా అలాంటిది? నిఖిల్ అండ్ ఉంది కదా సోనియా ఇద్దరి వల్ల. సో, పర్లా చాలా చాలా ఉన్నాయిలే మాట్లాడుకుంటాను.